హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి చిన్న చిన్న టిప్స్ అయితే చూద్దామండి. ఈ చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్షన్ చాలా సూపర్గా వస్తుంది. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఇది. దీనికి మెయిన్ డాట్ వచ్చేసి మనము 2.5 పెట్టాము. 2.5 వెడల్పు. దాని తర్వాత దీని పొడవు కూడా 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది. 2.5కి అయితే తగ్గకూడదు. 2.5కి తగ్గకుండా 3 ఇంచుల వరకు మెయిన్ డాట్ చూసుకోండి, ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ హుక్ సైడ్ వచ్చేసి సెకండ్ డాట్ వస్తుంది. ఇది సెకండ్ డాట్. దీని లెంత్ కూడా 2.5 నుంచి పెట్టుకోవచ్చు. దాని ఆపోజిట్ పెడుతున్నాను కదా, అదైతే 4th డాట్ ఆప్షన్. పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది, పెట్టకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది 4th డాట్ అనమాట. 3rd డాట్ చూసారా, హుక్ పట్టి ఎడ్జ్ దగ్గర నుంచి కనుక మనం చిన్న క్రాస్గా ఇలా కనుక ఒక్కసారి వీడియోలో చూపించినట్టు కనుక మీరు కొంచెం పట్టి ఇలా చూసారంటే దాని సైడ్ మనకి 3rd డాట్, అది చంక దగ్గర వస్తుంది. 3rd డాట్ అది 3rd డాట్ దగ్గర నుంచి ఒక రౌండ్ షేప్ కనుక గీసుకున్నట్టయితే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, వీడియోనైతే తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తూనే చేయండి. మనకి మెయిన్ డాట్ని సెకండ్ డాట్ని నేను వీడియోలో చూపించిన విధంగా కనుక మీరు చేస్తే 3rd డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసి దానిపైన కుట్టు వేస్తారు కదా, ఇది లైనింగ్ బ్లౌజు. లైనింగ్ని జాయింట్ వేశాక ఈ రెండు కనుక మీరు ఒక దగ్గర వీడియోలో చూపించిన విధంగా పట్టి చేస్తే 3rd డాట్ చూసారా కరెక్ట్గా వచ్చేసింది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే చిన్న టిప్ అండి ఇది. మెయిన్ డాట్ సెకండ్ డాట్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా 3rd డాట్ అనేది వచ్చేస్తుంది. 4th డాట్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది. చూసారా, కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి అయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్షన్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత అదిగోండి ఈ విధంగా కనుక చేశారంటే మనకి 3rd డాట్ అనేది చిన్న టిప్ అండి. ఇది పెద్దగా కష్టపడకుండా మనకి 3rd డాట్ అయితే వచ్చేస్తుంది షోల్డర్కి మిడిల్లో. చూసారు కదా పర్ఫెక్షన్ అనేది ఎంత బాగుందో. 34, 36 ఆ సైజుల వారికి అయితే 4th డాట్ తప్పకుండా ఇవ్వండి. ఇవ్వడం వలన ఏమంటే బ్లౌజ్ పర్ఫెక్షన్ అనేది సూపర్గా ఉంటుంది. ఫ్రంట్ నీట్గా కూడా వస్తుంది. మనం ఈ డాట్స్ వేసుకొని ఈ విధంగా అయితే మీరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేశారంటే బ్లౌజ్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూసారా, 3 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది కదా. 3 ఇంచెస్ అయితే నీట్గా వచ్చేసింది మనకైతే. ఈ విధంగా ఒకసారి బ్లౌజ్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ రంగంలో మరింతగా గ్రో అవ్వండి ఫ్రెండ్స్. బాయ్.